ప్రపంచీకరణ అన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చింది అమెరికా. తద్వారా తమ ఉత్పత్తులు ప్రపంచం అంతా అమ్ముకోవాలనుకుంది. డబ్ల్యూటీఓని వెనక నుండి నడిపించింది అమెరికా. అయితే అమెరికా వేసిన ఎత్తు చివరికి అమెరికాకే మైనస్ అయింది. అమెరికాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ ప్రపంచమంతా వెళ్ళిపోయి చివరికి అమెరికాలో ఉద్యోగోపాధి అవకాశాలు కరువైన అమెరికన్స్కి. దాని ఇంపాక్టే ప్రజల్లో అసంతృప్తి, అసహనం. ఎందుకంటే ప్రపంచ దేశాల వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు? తక్కువ రేటుకే వీళ్ళందరూ పనిచేస్తారు. అదే ఎక్కువ జీతాలు ఎక్స్పెక్ట్ చేసే అమెరికన్స్ని పక్కన పెట్టి దాంతో అక్కడ ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నమే ట్రంప్ తీసుకుంది. అందులో భాగంగా అమెరికా ఫస్ట్ అన్నటువంటి నినాదం భారీ మెజార్టీతో విజయం సాధించడం. అందుకనే ఇప్పుడు ఆంక్షలు పెట్టి దేశంలోనే ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ని అక్కడ పెట్టుకునే వాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాడు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హాలీవుడ్ వచ్చేటప్పటికి ప్రపంచమంతా షూటింగ్లు ఎక్కువ పెట్టుకుంటుంది. అమెరికాలో 10% 20% కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి కూడా రెస్ట్రిక్షన్ పెట్టి అమెరికాలోనే సినిమాలు షూటింగ్ చేసుకుంటే, అమెరికన్ సినిమాలు అమెరికాలోనే షూటింగ్ చేసుకోవాలి. బయట చేసుకుంటే 100% పన్ను. అంటే ఆ 100% పన్ను కట్టడం కంటే అమెరికాలోనే షూటింగ్ చేసుకోవాలి. లేదంటే ఆ 100% పన్ను కట్టడం ద్వారా భారీ భారం అయ్యి ఇక అంతకు మించి సంపాదన వస్తుంది అనుకుంటేనే షూటింగ్ చేసుకోవాలి. ఈ విధమైన ఆంక్షలు తీసుకురావడం అన్నది సంచలనం సృష్టించింది. విదేశాల్లో నిర్మితమై దేశంలోకి వచ్చే అన్ని చిత్రాల మీద కూడా 100% సుంకం విధించే అధికారం వాణిజ్య శాఖతో పాటుగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయానికి అప్పగించారు. అమెరికా చిత్ర పరిశ్రమ మరణం అంచుకు చేరుకుంటోంది. విదేశాలు పలు ప్రోత్సాహకాలు ఇచ్చి చిత్ర నిర్మాతలు ఆకర్షిస్తున్నాయి. స్టూడియోలు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తున్నాయి. దీనివల్ల జాతీయ భద్రత కూడా ముప్పు పొంచి ఉందంటూ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ చిత్రాల మీద సుంకాలు ఎలా విధిస్తాలన్న దాని మీద చెప్పలేదు. ఇదే సందర్భంలో ఇంకో సమస్య కూడా ఉంటుంది. మనవి కూడా అంతర్జాతీయం కిందకి వస్తాయి కదా అమెరికాకి, వేరే దేశాలయ్యే కదా. మనోళ్ళు మన బాలయ్య దగ్గర నుంచి మహేష్ బాబు దగ్గర నుంచి అన్ని సినిమాలు అక్కడ ప్రదర్శిస్తుంటారు. మరి దాని మీద కూడా ట్యాక్సులు ఉంటాయా? భారీ ట్యాక్సులు వేస్తారు, 100% ట్యాక్సులు. చూడాలి.